మీడియా ముసుగులో కేసీఆర్ ఫ్యామిలీపై అసత్య ప్రచారాలు చేస్తే ఖబర్దార్ అని మహా టీవీ యాజమాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ హెచ్చరించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మానసిక క్షోభ పెట్టేలా మహా న్యూస్ అసత్య వార్తలు ప్రసారం చేసిందన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరవరంలో డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరవరంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియా ముసుగులో కేసీఆర్ ఫ్యామిలీపై అసత్య ప్రచారాలు చేస్తే ఖబర్దార్, మహా టీవీ యాజమాన్యం వెంటనే క్షమాపణలు చెప్పాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా మానసిక క్షోభ పెట్టేలా మహా న్యూస్ అసత్య వార్తలు ప్రసారం చేసింది. కేసీఆర్, కేటీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు బిడ్డ. కర్రు కాల్చి వాత పెడతాం. కేసులకు మేము భయపడం. తెలంగాణ ఉద్యమంలో నాపై 172 కేసులు పెట్టారు. భయపడలే. పోరాడి తెలంగాణ సాధించాము. ఇవాళ తెలంగాణలో పోలీసులు కూడా కాంగ్రెస్ నాయకుల్లాగా పనిచేస్తున్నారు. ఖబర్దార్ పోలీసులారా, అన్ని వడ్డీతో సహా చెల్లిస్తాం. తుంగతుర్తి నియోజకవర్గంలో అయితే స్టేషన్లలో దందాలు నడుస్తున్నాయి. అల్లకల్లోలంగా తయారైంది తుంగతుర్తి. ఈ పాపిస్టి కాంగ్రెస్ ఎందుకు వచ్చింది అంటూ గొల్లున ఏడుస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి కనీస అవగాహనే లేదు. ఆఫ్ నాలెడ్జ్. గోదావరి బేసిన్, కృష్ణా బేసిన్ అంటే ఏంటో కూడా తెలియని పరమ సన్నాసి సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన చేస్తుండు. ఇప్పటికీ కాళేశ్వరం మోటార్లు నడిపి నీళ్లు ఇవ్వచ్చు, కానీ ఇవ్వరు. ఇక ఈ కార్ రేసులో ఎలాంటి నిధులు దుర్వినియోగం జరగలేదు. అయినా పదే పదే విచారణ పేరుతో కేటీఆర్ని బదనం చేసే కుట్ర చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేస్ ఇదొక డ్రామా. ఎవరు ఇప్పటి వరకు తమ ఫోన్ ట్యాప్ అయిందని చెప్పడం లేదు. ఆడవాళ్ళని కూడా రాజకీయాల కోసం బదనం చేయడం దుర్మార్గం. రాష్ట్రంలో ఎరువులు లేవు, విత్తనాలు లేవు. రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. రైతు భరోసా కూడా అరకొరగా అమలైందని మండిపడ్డారు. మీడియా సంస్థలు కావాలని చెప్పేసి పదే పదే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా మహిళని చూడకుండా ఫోటోలు పెట్టి అన్యాయంగా అక్రమంగా ఏది పడుతుంది మాట్లాడతారు. వంశీ అంటాడు. వంశీ అటు దొరకలేమన్నా మామూలు గట్టిగానే అవుతున్నాను పని. ఇప్పటికూడా వాడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వంశీ అంటోని మహా న్యూస్ ఇవ్వడుండే అండి. వాడు కూడా చిన్న స్టింగర్ గా పని చేసుకుంటుండే, ఆంధ్రజ్యోతిలో పనిచేసిండు. అప్పుడు సేమ్ ఇట్లా ఎంఆర్పీఎస్ మాట్లాడితే వాళ్ళు దాడి చేస్తే ఆకేస్తే కూడా జైలుకి పోయాడు వాడు. మరి ఇలా మహా న్యూస్ అదే తట్టైనా కొడతాను మేము కూడా అనొచ్చా, మాడొచ్చా? అంటే ఎలాంటి కార్యక్రమాలు చేసి, ఎలాంటి లంగ పనులు చేసి, ఎలాంటి ఇల్లీగల్ దందాలు చేసి ఒక మీడియా ఛానల్ కొందరమైనవారు అని చెప్పి మేము కూడా అనొచ్చు కదా. అంటే నువ్వు చేసినటువంటి పనులు, మీ ఇళ్ళలో జరిగేటువంటి పనులు ఇతర మహిళలు కూడా చేస్తున్నా నువ్వు అనుకుంటున్నావా? అది మీకున్నదేమో కల్చర్, మా దగ్గర లేదు. ఒక మహిళ యొక్క స్వేచ్ఛని భంగం కలిగించేటువంటి రైట్ ఓడించింది నీకు. ఈ రోజు వరకు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆ విచారణ చేసినటువంటి ఏ ఒక్క సంస్థనైనా సరే వీళ్ళని విచారించినాము, ఇది బయటకు వచ్చిందని చెప్పి చెప్పిర్రా? మరి నువ్వెట్లా చెప్తావు? పోనీ నువ్వు అనుకుంటున్నటువంటి వ్యక్తులైనా స్వతహాగా వాళ్ళు వచ్చి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిర్రా, నా ఫోన్ ట్యాప్ అయింది, దీనివల్ల నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది, నన్ను వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసి నాకు వీళ్ళు మాట్లాడని చెప్పిర్రా? ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది, మా ఇష్టం చేస్తాము, మళ్ళీ ఏమైనా మాట్లాడితే మీడియా స్వేచ్ఛకు భంగం కలుగుతుందా? మొదటి నుంచి మీడియా స్వేచ్ఛ మీద ఇట్లనే చేస్తున్నారు. అరే మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది భయ్. వాస్తవాలు చెప్పు, నువ్వు వాస్తవాలు ఏమన్నా చెప్పు. నీకు అనిపించింది ఊహ పెట్టుకొని కావాలని చెప్పేసి మనిషిని టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసి కుటుంబంలో ఒక మానసిక శోభకు గురయ్యే విధంగా చేస్తే ఎవడు ఊకోడు కొడతా. తస్మాత్ జాగ్రత్త వంశీ. మహా న్యూస్ నీకు మళ్ళా కూడా అయ్యేది ఉంది. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీడియా ప్రముఖంగా నేను చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితి వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఏ రోజుకైనా సరే మేము కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. గతంలో చెప్పింది అబద్ధం కాదు. పోలీసులు కూడా అత్యుత్సాహం. ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో పిల్లలు పోయి నిరసన తెలియజేస్తారు. మా రైట్ ఎందుకు ఇచ్చిన రైట్ చూసాక అడుగుతారు పోయి. దాంట్లో మా అధ్యక్షుడు ఒకరికి బెయిలిచ్చారు, మిగతా ఇద్దరు పిల్లల్ని జంగా అంటూ ఇంకొక అరెస్ట్ చేశారు. పోలీసులు ఇష్టం కొట్టిరు వాళ్ళని, కొట్టి వాళ్ళని రిమాండ్ చేశారు. ఇంకా 5 పిల్లలు ఇప్పటికి అబ్స్కాండింగ్ ఉన్నారు. ఎవడిచ్చి నీకు రైట్ కొడుతుందుకు? నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. పోలీస్ అంటే నీ ఇష్టమా? నీ అయ్యా జాగీరా? ఎట్లా కొడతావు? పిల్లగాల మీద ఎట్లా చేసుకుంటారు మీరు? మిమ్మల్ని ఎవరు వదిలిపెట్టేది లేదు. ఎవరెవరైతే దాంట్లో పాల్గొన్నారో అందరి పేర్లతో సహా రాసుకుంటున్నాం. మీ సంగతి కూడా తేలుస్తాం. కోర్టుల చట్టాల ద్వారానే మీ మీద కూడా రిట్ వేసి మిమ్మల్ని అందరూ కూడా కోర్టుకు ఈడుస్తాం.
ఎప్పుడు జరిగింది ఇట్లా పరిస్థితి? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారి మీద సేమ్ ఇదే దాడి జరిగింది పోలీసుల ద్వారా. మళ్ళా దాన్ని ఈరోజు మళ్ళీ ప్రవేశపెడుతూ